యా అండ్ ఇప్పుడు మా ఓకే ఫస్ట్ ఇవాళ రాజ్ కందుకూరి గారితో మొదలు పెడదాం. సో ఫస్ట్ ఇవాళ నిజంగా ప్రౌడ్ మూమెంట్ మీకు. ఇవాళ ఎంత మాట్లాడాలనుకున్నారో అదంతా చెప్పేసేయండి ఇవాళ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మీడియా ఫ్రెండ్స్కి హార్టీ వెల్కమ్. ముందుగా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ది అవుట్కమ్ అండి ఈ సినిమాది. ఇది రిలీజ్ అయ్యి యాక్చువల్ అయితే మొన్న ఈవినింగ్ ప్రీమియర్ షోస్ కండక్ట్ చేశారు వీళ్ళు. చేసే ముందు రోజు ఏమనుకున్నారంటే అసలు ప్రీమియర్ వేద్దామా వద్దా, డైరెక్ట్గానే మార్నింగ్ షోనే ఓపెన్ చేద్దామంటే డిస్కషన్ ఎలా వచ్చిందంటే అదే రోజు ఇంకొక పెద్ద సినిమా ఒకటి ఉంది, అలాగే ఇంకొక మన మిత్రుడు వెన్నెల కిషోర్ గారిది ఒక సినిమా ఉంది అదే రోజు. 3 సినిమాలు ఉన్నప్పుడు ఆడియన్స్ దేనికి వెళ్తారంటే ఆబ్వియస్లీ పెద్ద సినిమాకి వెళ్తారు. వరుణ్ తేజ్ సినిమా ఆబ్వియస్లీ చాలా పెద్దది, బాగుంది, అది మంచి టాక్ కూడా బాగుంది. అయితే దానికన్నా ముందు మనం ఎలా చూస్తారని అనుకున్నాం. కాకపోతే వాళ్ళు అంతకుముందు షో వేశారు. సరే ఈవినింగ్ ఒక ప్రివ్యూ వేద్దాం మనం, కొందరికి ప్రివ్యూ మన మీడియా మిత్రులు వస్తారేమో చూద్దామని ప్రివ్యూ ఓపెన్ చేశాం. చేస్తే ఫస్ట్ మేము చేసిన తర్వాత యూ విల్ నాట్ బిలీవ్, టీం నుంచి 25 టికెట్స్ మేము కొన్నాం. అది ఏఎంబీ థియేటర్లో కొంటే దాని కెపాసిటీ ఐ థింక్ 230 260 నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. 260 కదా, 260. వితిన్ 2.5 hours హౌస్ఫుల్ అయిపోయింది అది. అంటే మాకు అది యాక్చువల్లీ వీ డింట్ ఎక్స్పెక్ట్ అండి. ఇది చాలా షాకింగ్ అనిపించి ఇమీడియట్గా మధ్యాహ్నం ఇది ధీరజ్ మొగిలినేని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు గీతా ఆర్ట్స్ నుంచి. సో వాళ్ళని అడిగా రెస్పాన్స్ బాగుంది, ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేద్దామని. ఇమీడియట్గా ఇంకొక స్క్రీన్ దీంట్లో ఫోరం మాల్లో ఓపెన్ చేశారు, సుజనా ఫోరంలో. అది వితిన్ 2 hours హౌస్ఫుల్ అయింది. ఆ తర్వాత థర్డ్ స్క్రీన్ ఇంకొకటి ఎక్కడ ఓపెన్ చేసాము, ట్రిపుల్ ఏ అల్లు అర్జున్ గారు ట్రిపుల్ ఏలో ఓపెన్ చేసాం, అది హౌస్ఫుల్ అయింది. 3 స్క్రీన్స్ హౌస్ఫుల్ అయ్యేసరికి ఇది సిచ్యువేషన్ అరౌండ్ 2:30 3 o'clock ఆ రోజు ఆఫ్టర్నూన్, 7:15 షో, 4 hours బిఫోర్. సో అప్పుడు చూస్తే ఎవరో ఇంకా వచ్చి మీ దగ్గర టికెట్స్ ఏమైనా దొరుకుతాయని వాళ్ళని వీళ్ళు అడిగేసరికి 4th షో ఓపెన్ చేద్దాం ట్రై చేస్తే క్యూబ్ కంటెంట్ అంత ఫాస్ట్గా వెళ్ళదు, సో రిస్క్ అవుతుంది సార్ అంటే అది వదిలేసాం. సో అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏంటిది మనం చేసిందంటే ఆబ్వియస్లీ చిన్న సినిమా, కాకపోతే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాం, దీనికి ఇంత రెస్పాన్స్ వస్తుందని చాలా హ్యాపీ అయ్యాం. నిన్న రిలీజ్ అయిన తర్వాత నిన్న మధ్యాహ్నం నుంచి పికప్ అయిందండి. మార్నింగ్ షోకి ఉన్న రెస్పాన్స్ ఓన్లీ 30%, మధ్యాహ్నంకి 50% అయింది. నిన్న రాత్రి నైట్ అప్ టు 1:30 అన్ని థియేటర్స్లో వెళ్ళున్నారు. అంటే లాస్ట్ షో 11:15 షో ఉండాలి ఇన్ఆర్బిట్లో, అదే టైంకి మంజీరా మాల్లో, లూలు మాల్లో ఒక షో ఉండాలి. అవి 2 చూసుకొచ్చారు, అన్ని జామ్ ప్యాక్డ్. ఇదేంటంటే మీకు ఎంత థ్యాంక్స్ నేను మీడియాకి చెప్పినా సరిపోదు. ఒక చిన్న సినిమాని కంటెంట్ బాగానే ఉంది, పర్వాలేదు. ప్రతి సినిమాకి ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉందన్నారు, కానీ సెకండ్ హాఫ్ రేసీగా ఉందన్నారు. ప్రజలు వాట్ ఎవర్ అల్టిమేట్ జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారో దట్ ఈస్ ఫైనల్. దాన్ని వాళ్ళు చేసింది మేము గుర్తించి డెఫినెట్లీ ఎస్, మేము మీ ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటాం. అయినా కూడా కమర్షియల్గా ఇంత హిట్ ఇచ్చారు. ఇవాళ ఒక బ్లాక్ బస్టర్ వైపు పెడతాం సినిమా, వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు అతి వినయంతో చెప్తున్నాను, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ ఇంతకుముందు 4 సినిమాలు చేశాడు, ఆ 4 తర్వాత ఇది 5th సినిమా ఇది. దీంతో తను అనుకున్న గుర్తింపు తనకి ఫస్ట్ టైం వచ్చింది ఇవాళ. నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను యాజ్ అ ఫాదర్. అండ్ తను ఏంటంటే ఈ సినిమాలో మీరు నోటీస్ చేస్తుంటే, ఎవరైనా మీడియా మిత్రులు చూస్తుంటే చూడండి, నేను అడిగాను ఈ క్యారెక్టర్ ప్రతిదీ నాకు చెప్తాడు. స్టోరీ ఉన్నప్పుడు నేరేషన్ నేను తను ఇద్దరం కలిసే వింటాం, ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. నేను దాంట్లో ఉన్న ఫ్లాస్ చెప్తాను, దాంట్లో ఉన్న ఎక్కడ ఏమన్నా ఎనీథింగ్ ల్యాకింగ్ చెప్తాను. దీన్ని నువ్వు ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మామూలుగా చాలా ఇన్ని డిటెక్టివ్ సినిమాలు వచ్చాయి చిరంజీవి గారి దగ్గర నుంచి మనం చూస్తున్నాం, నువ్వు విడిగా ఎలా చూపించుకుంటావు అని అడిగాను. నేను తనని అడిగాను. అంటే తను అన్నాడు, నేను నా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాను, నా వాయిస్ మాడ్యులేషన్లో ఒక చేంజ్ తీసుకొస్తాను, వీలైతే ఒక వంకర కాబట్టి నోట్లో వేసుకుంటూ యాస్తో మాట్లాడినట్టు ట్రై చేస్తాను, ఎలా ఉంటుందని ఇంట్లో నాకు డైలాగ్ కొట్టి చూపించాడు 1.5 years బ్యాక్. ఐ ఫెల్ట్ నువ్వు అటెంప్ట్ చేయి, ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కొత్తదనం చూపించను, నువ్వు మామూలు డిటెక్టివ్ లాగాను మామూలు రొటీన్ యాక్టర్లా చేస్తే కాదు, సంథింగ్ డిఫరెంట్ అని. ఇవాళ అదే పండింది నాకు. నా ఇన్బాక్స్లో తనకి కాన్స్టెంట్గా, అన్నా నీ స్టైల్ బాగుందన్నా, నువ్వు ఇలా రెక్లెస్గా నడిచేది బాగుందన్నా, లుంగి ఇలా కట్టేది ఏదో చెప్తున్నారు. ఏదైనా ప్రజలు మనని కనుక ఒక్కసారి నమ్మి మనని వాళ్ళు ఎస్ దిస్ గై ఈజ్ గుడ్ అని అనుకుంటే, వాళ్ళు తలుచుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. వన్స్ అగైన్ ప్రేక్షకులకి హార్టీగా మీకు నేను నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ సినిమాని అలాగే ఇంత దాకా తీసుకొచ్చినందుకు ముందు ఫస్ట్ ప్రైమరీలీ ప్రొడ్యూసర్స్ పురుషోత్తం రాజు వచ్చి ఒక కథ చెప్పినప్పుడు అసలు కొత్త అతను నమ్మి అతని మీద ఇంత డబ్బు పని, చాలా చిన్న బడ్జెట్ కాదండి, బాగా ఖర్చు పెట్టారు వీళ్ళు.
ఎందుకు ట్రస్ట్ చేయాలి, చేశారు వాళ్ళు. చేసినప్పుడు నేను అన్నాను, దీంట్లో మీకు సెట్స్ వేయడానికి దానికి ఎక్స్పెండిచర్ చాలా అవుతుంది, ఓకేనా అంటే, లేదు సార్ చేద్దాం సార్ అన్నారు. అనుకున్న దానికి ఒక 10% పెరిగినా కూడా ఎక్కడ వాళ్ళు వెనక ముందు అవ్వలేదు, చేశారు. అండ్ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ నాకు జాన్ ఫిలిప్ అంటే నాకు షెఫీ గారే గుర్తొస్తారు, ఇంకెవరిని ఇమాజిన్ చేయలేను అలా అనమాట. అంత క్రిటికల్ క్యారెక్టర్ ఆయన చేసింది. ప్రతి వాళ్ళు కూడా శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, విజయ్ బుల్గన్ ఇచ్చిన సాంగ్స్, గౌతమ్ జార్జ్ కెమెరా వర్క్ అండ్ గ్యారీ ఎడిటింగ్, ప్రతిదీ అంటే టెక్నికల్గా అలా కుదిరింది ఈ సినిమాకి, బాగుంది. అండ్ గంటకి పెరుగుతుంది. ఇప్పుడు మీరు కావాలంటే బుక్ మై షో చూడండి, అన్ని హౌస్ఫుల్స్ ఉన్నాయి సాయంత్రానికి, రేపటికి కూడా ఫిల్ అవుతున్నాయి. సో ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంతకన్నా ఏం చేస్తాను, మాకు ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నప్పుడు, మనం చాలా బాగుందన్నప్పుడు పండగ ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాం? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మాకున్న ఫ్యామిలీ మెంబర్స్ మీడియా వాళ్ళే, మాకు ఇంకెవరు లేరు. సినిమా చేసే స్ట్రగుల్ అవుతూ ఎవరైతే పైకి వచ్చి ఒక సక్సెస్ చూసిన వాళ్ళకి షేర్ చేసుకుంటే మీకే చెప్పుకుంటాం, మీ ద్వారానే ప్రజలకు చెప్పుకుంటాం. అందుకని చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. ఇది డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేనికి, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కి, అలాగే యూఎస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. సో ఇదే గుడ్ వర్డ్ని స్ప్రెడ్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. అండ్ పురుషోత్తం రాజు ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చాడు. అండ్ రాశి అండ్ శివ, దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, చక్కగా చేశారు. అండ్ అరుణ్ క్యారెక్టర్ మళ్ళీ ఒక కొత్త కామెడీని మళ్ళీ వాళ్ళు మనకు వచ్చాడు, ఒక ఫ్రెష్ కామెడీ తోటి. సో అన్ని విధాలు ఇక్కడున్న టీం అందరూ కూడా దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ మమ్మల్ని కీప్ హెల్పింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి సార్. థ్యాంక్స్ ఫర్ షవరింగ్ యువర్ బ్లెస్సింగ్స్. డే 1 నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు అండ్ ఆల్వేస్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. సో మీడియా వాళ్ళకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతిసారి మీ అందరికి థ్యాంక్స్ చెప్తూనే వస్తున్నాము. ఈసారి కూడా బిగ్ థ్యాంక్స్ టు యూ అండి. బికాజ్ చిన్న సినిమాని నిన్న వేరేవి ఒక పెద్ద సినిమా ఇంకో 2-3 సినిమాలు వచ్చినా కూడా మమ్మల్ని మాకు ఇవ్వాల్సిన ఆ స్పాట్లైట్ మాకు ఇచ్చారు. అందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారండి. అంటే ఈవెన్ మేము నిన్న రివ్యూస్ చదివాము, బీట్ ఇన్ ప్రింట్, డిజిటల్ ఆర్ ది ఇన్స్టా రీల్స్లో అక్కడ ఇక్కడ చాలా పాజిటివ్గా చెప్పారు సినిమా గురించి. అంటే ఎవ్రీబడి హాస్ టేకెన్ దేర్ టైమ్ అవుట్ ఫర్ దిస్ అండ్ దే హవ్ గివెన్ అ వెరీ వెరీ పాజిటివ్. ఎక్కడ మేము చూసినా వీఆర్ నాట్, అంటే సరే ఏదైనా నెగిటివ్ ఉందేమో చూద్దామంటే ఇట్స్ ఆన్ ది వెరీ, అంటే చాలా చాలా చిన్న నెగ్లిజిబుల్ దీంట్లో ఉంది. సో దానికి ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు యూ. And please keep supporting us, because today and tomorrow the footfall will make larger impact. And I'd like to thank everybody, everybody who's worked for the movie, starting with Shiva, Rashi, Arun, Shafi garu, everyone, each and every character andaru chala kashtapadi chesaru. And I think మీ అందరు అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. డైరెక్టర్ పురుషోత్తం ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ఏదైతే జీల్తో మాకు చెప్పాడో, ఈవెన్ టుడే హీ సేయింగ్ దట్ లేదు నేను అనుకున్నదే, నిన్నెళ్ళి అడిగాను భయ్యా నువ్వు హ్యాపీ అంటే, నేను అనుకున్నది తీసాను భయ్యా ఐఎమ్ హ్యాపీ అన్నాడు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఆఫ్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ లాస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ సో ఫర్ ఆల్ ద సపోర్ట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శశిధర్ గారు. అండ్ ఇప్పుడు స్నేహల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. చాలా థ్యాంక్ యూ ఫర్ ది రెస్పాన్స్ దట్ వీ బీన్ రిసీవింగ్ సిన్స్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. ఒకటి ఏంటంటే అండి, బజ్ తెచ్చుకుంటాం ఒక మూవీకే చాలా కష్టం విత్ రీసెంట్ టైమ్స్ ఆఫ్ ఇండస్ట్రీలో థియేటర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో, రెస్పాన్స్ ఇవన్నీ చూసి ఆ బజ్ నుంచి మా ఫియర్ ఉండే జనాలు థియేటర్స్కి వస్తారా లేదా అనే ఒక మేజర్ ఇది. బట్ సిన్స్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ హౌ వీ హ్యావ్ బీన్ సీయింగ్ ది రెస్పాన్సెస్ హ్యావ్ బీన్ సో గుడ్. ఎస్టర్డే నైట్ హౌస్ఫుల్స్ ఇవన్నీ చూసి వెరీ వెరీ హ్యాపీ దట్ ఇలా మంచి కథ ఉంటే ఖచ్చితంగా అనేది ఆడియన్స్ మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక కాన్ఫిడెన్స్ మా అలాంటి స్మాల్ టీమ్కి ఇచ్చినప్పుడు వీ కెన్ డూ మోర్ గోయింగ్ ఫర్దర్ 100% కాన్ఫిడెన్స్తో ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రెస్పాన్స్. అండ్ మాకు ఏముండే అంటే ఫస్ట్ హాఫ్ ఇలా బికాజ్ వీఆర్ బీయింగ్ అ టీమ్ వాట్ విల్ హ్యాపెన్ అనుకుంటున్నాం. బట్ నిన్న వీ బీన్ టు లూలు మాల్, తర్వాత నెక్సెస్కి వెళ్ళాము, పీవీఆర్ ఐకాన్కి వెళ్ళాము. దెన్ ఎట్ 1 o'clock శివ అండ్ రాశి బీన్ టు ఇన్ ఆర్బిట్ మాల్, ఆల్ హౌస్ఫుల్స్. అండ్ అక్కడ కూర్చొని అందరూ ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే దే ఆర్ లాఫింగ్. అండ్ దెన్ సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు వెరీ గుడ్ రెస్పాన్సెస్, ట్విస్ట్లు కానీ ఇవన్నీ. So and then the way that Shiva and Rashi has been being appreciated for their acting skills
very well, and reviews from US has been very good. Thank you very much to Cine Galaxy for the distribution. Tonight we'll be getting very good reports. Yesterday, for a small film like this, competing with big budget films, and then even Vanilla Kishore Gari Chari Triple One, very good films, both of them. But again, maakoche response, we were also very happy with how we've been being received by the audience. A big thank you first, and giving to the PR team. I think we have the best PR team right now in the industry. A big thank you to Teju and Vineet for their complete dedication. Morning 5 వరకు కూడా పడుకోకుండా చేస్తున్నారండి. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద డెడికేషన్. అండ్ దెన్ షఫీ గారి క్యారెక్టర్, ఓ మై గాడ్, అదైతే వద్దు మేరీ వాళ్ళ వైఫ్తో ఉన్న క్యారెక్టర్, ఎవ్రీ వన్ ఈజ్ లాఫింగ్. దట్ ఈస్ అ వెరీ గుడ్ happy moment for us. So keeping all that, Sri Charan Gari BGM is being received very very well. Andaru nina ratri we have sent a few people from our end to IMAX పంపించాం. 5 to 10 people. సార్ ఎవరు కూడా సెకండ్ హాఫ్ సీట్లో కూర్చోకుండా ఎగురుతున్నారు సార్, బీజిఎం అదిరిపోయింది అన్నారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. హోప్ సాటర్డే సండే కంటిన్యూస్ ద సేమ్ స్ట్రీక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ ధీరజ్ గారు ఫర్ helping us with the distribution part. And thank you again. Hope this same strike continues. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అరుణ్ మాయ కాస్త ప్రసాద్ మాయ అయ్యాడు. నార్మల్గా స్టేజ్ కొంచెం టెన్షన్ ఉంటుంది, పైగా లుంగి కట్టించారు, ఎక్కడ ఊడిపోద్దని టెన్షన్ పడుతున్నాను నేను అప్పటి నుంచి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. యా, నౌ లెట్ మీ ఇన్వైట్ ధీరజ్ మొగిలినేని గారు. అండ్ ఈ మధ్య కాలంలో అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తున్నారు మన తెలుగు సినిమా ఆడియన్స్ అందరికీ కూడా. హార్డీ కంగ్రాచులేషన్స్ ధీరజ్ గారు, వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఇక్కడ ధీరజ్కి స్పెషల్ థ్యాంక్స్. ఇందాక చెప్పాను లేడు, బట్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ థియేటర్స్, బెస్ట్ పాసిబుల్ ప్లానింగ్ చేసింది తను. గీతా ఆర్ట్స్ ద్వారా తను పర్సనల్గా తను డిస్ట్రిబ్యూట్ చేశాడు. అండ్ ఫోన్ చేస్తే ఎత్తలేదు, వచ్చాడు. నేను బంగారం అని పిలుస్తాను తను. యా, ప్లీజ్ కంటిన్యూ. వెల్కమ్ ధీరజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ, చాలా బాగా మూవీని కూడా ప్రమోట్ చేశారు. అండ్ మా డెడ్ బాడీస్ కూడా వీళ్ళు కూడా ప్రమోషన్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్రిపేర్ చేశారు. వేరే వాళ్ళే చాలామందికి రీచ్ అయింది యాక్చువల్లీ. బతుకునే డెడ్ బాడీస్ లాగా చాలా బాగా ప్రమోషన్కి హెల్ప్ అయ్యారు. అండ్ వినీత్ వాళ్ళు అండ్ తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రమోట్ చేసినందుకు. అండ్ మీరు కూడా అండి థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా డెడ్ బాడీ లాగా చాలా బాగున్నారు. ఐ మీన్ లైక్ మా సినిమాలో మీరు కూడా హెల్ప్ అయింది ప్రమోషన్. తప్పలేదు, స్ట్రిక్ట్గా చెప్పారు మాకు ఇవాళ వైట్ శారీ అదే మాకు లుంగిల్లాగా. అండ్ స్నేహల్ బ్రష్ శిబురా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళిద్దరు పాపం మాకన్నా మేమన్నా యాక్టర్స్ కొంచెం ప్రమోషన్లో అటు ఇటు కొంచెం డల్ అయ్యాం, కానీ వీళ్ళు మాత్రం చాలా హైపర్ యాక్టివ్తో ఉండే ఎప్పుడు. అండ్ శివబ్రో శశిబ్రో శివబ్రో రాశి కంగ్రాచులేషన్స్ ముగ్గురికి అందరికీ. షెఫీ బ్రో చాలా భయపడుతూ ఉండే ముగ్గురము. నేను పురుషోత్తం బ్రో అయితే ఫస్ట్ ఏఎంబీలో జరుగుతున్నప్పుడు ఇద్దరం బయట కూర్చొని 2 పాప్కార్న్ డబ్బాలు తినేసాము, లోపల ఏం జరుగుతుందో తెలియక. బట్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంతేనా? థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ధీరజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడండి, వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు ఇంకా. ఎస్. హలో అండి, గుడ్ మార్నింగ్. బేసికలీ ఈ సినిమాతో నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అంటే రాజ్ కందుకూరి గారు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెళ్లి చూపుల సినిమా దగ్గర నుంచి నేను ఆయనతో పాటు అసోసియేట్ అయి ఉన్నాను. సో శివ ఫస్ట్ సినిమా చూసి చూడంగానే దగ్గర నుంచి నేను శివతో ఉన్నాను. ఈ సినిమా నేను ఒకసారి రిలీజ్కి ముందు చూసి నాకు చాలా బాగా నచ్చింది సినిమా. సో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, అంటే అందరూ విడమర్చేదో చెప్తారు, బట్ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతకన్నా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అంటే నేను అంటే డైరెక్టర్తో అప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు, కానీ నిజంగా చాలా బాగా తీశారు సెకండ్ హాఫ్. శివ ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్, శివ చాలా బాగా చేశారు. అంటే శివ ప్రతి సినిమా నేను చూశాను, బట్ ఈ సినిమాతో చాలా యాక్టర్గా చాలా మెచ్యూర్ అయ్యి చాలా బాగా చేశారు. అసలు అంటే అంత క్లోజ్ పర్సన్ కదా, సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ శివ కనబడలేదు, నా క్యారెక్టరే కనిపించింది. సో చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా కొత్త మై డెబ్యూ, బట్ స్టిల్ చాలా బాగా చేశారు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ
అంటే క్యారెక్టర్స్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, ఎవరి పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నా. బట్ అందరూ పేరున చాలా బాగా చేశారు. తర్వాత ప్రొడ్యూసర్స్తో రీసెంట్గా కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను. అంటే వాళ్ళు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. అంటే నాకు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా మరెన్నో సినిమాలు చేయాలి, అందరికీ ఈ వాళ్ళకున్న ప్యాషన్తో అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గురించి ఆల్రెడీ అంటే సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా తీశారు. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా నేను రామానాయుడులో చూసినప్పుడు అంటే డీటెయిలింగ్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా, అంటే ఒక పెద్ద సినిమాకి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా ఎక్కడ ఇది కనబడలేదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా చేశారు. మ్యూజిక్ ఆర్ఆర్ కూడా శ్రీచరణ్ గారు చాలా బాగా చేశారు. అంటే కొన్ని సీన్స్ ఎలివేట్ చేశారు తన ఆర్ఆర్తో. అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆర్ఆర్లో స్పెషలిస్టు. ఈ సినిమాకి ఆర్ఆర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఆయన. డిఓపి కూడా విజువల్స్ బాగా చేశారు, అంతా బాగుంది. ఈ సినిమా స్పెషల్గా నిన్న మార్నింగ్ షో రిలీజ్ అయింది, మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అందరూ ఎక్కడ చూసినా అందరూ సినిమా చాలా బాగుందని చెప్పారు. మార్నింగ్ నుంచి మ్యాట్ని చాలా పికప్ అయింది. ఫస్ట్ షోకి అయితే ఒక 3-4 టైమ్స్ పెరిగింది కలెక్షను. సెకండ్ షో మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అంటే నేను డైలీ షో బై షో కలెక్షన్ చూస్తుంటాను కాబట్టి సెకండ్ షో అయితే అసలు 10 టైమ్స్ పెరిగింది. సో ఈ సినిమా అంటే ఇలాంటి సినిమా అంటే కంటెంట్ బాగుంటే తెలుగు సినిమాలు ఎప్పుడు నిలబడతాయి, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందని అనుకుంటున్నాను. సాటర్డే సండే కూడా బుకింగ్స్ బాగున్నాయి, ఫుట్ఫాల్స్ బాగున్నాయి. సో సాటర్డే సండే కూడా సినిమా చాలా బాగుంటుంది. బేసికలీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే ఇలాంటి ఒక యంగ్ టీము, కొత్త వాళ్ళు అందరు కలిసి వాళ్ళు చాలా అంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో చాలా రోజులు ఉండి వాళ్ళు సెట్ చేసుకున్న విధానం కానీ, వాళ్ళు ప్రమోట్ చేసుకున్న విధానం కానీ, హౌస్ఫుల్ మీడియా వినీత్ డిజిటల్ ప్రమోషన్ చేశారు, పిఆర్ఓ తేజు గారు. సో వాళ్ళందరూ నమ్మి కంటెంట్ని మీ అందరి దగ్గర తీసుకొచ్చారు. సో ఈ సినిమా చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన జాన్ షఫీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐఫోన్ తెచ్చారా? రికార్డ్ చేయండి ఇది కూడా. కొంచెంసేపు దయచేసి తీసుకుంటాం. థ్యాంక్ యూ. భూతద్దం భాస్కర్ నారాయణ విజయ సభకు విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే అతిథులకు, ధీరజ్ గారికి, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ గారికి, అలాగే పిఆర్ తేజ గారికి, ఈ చిత్రంలో మొదటి నుంచి పూజ నుంచి నాకు కనిపిస్తూ బిహైండ్ ద సీన్ నుండి పనిచేస్తూ ఈ చిత్ర కథ మీద, యూనిట్ మీద ఒక విధమైనటువంటి మేనేజ్మెంట్ ప్రాసెస్ని గమనిస్తూ వచ్చిన ఏకైక వ్యక్తి రాజ్ కందుకూరి గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శివ కందుకూరి ఇంతకు ముందు చేసిన చిత్రాలను మనం గమనిస్తే ఒక యాక్టర్గా ఈ చిత్రము అతనిలో ఉన్న ఒక మెచ్యూర్ థాట్ ప్రాసెస్ని ప్రజెంట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్, మంచి అవకాశము. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్కి, ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్ ఇంకొక మెట్ అవుతుందనేసి నేను కోరుకుంటున్నాను. అయింది కూడా. ప్రజలు మీ యొక్క చిత్రాన్ని, ప్రేక్షకులు మీ యొక్క చిత్రాన్ని, ఆ క్యారెక్టర్ని ఆస్వాదిస్తున్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ చిత్రం విడుదలై విజయాన్ని సాధించిన సందర్భంగా శివకి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ ఫిల్మ్లో పనిచేసిన యాక్టర్స్లో ముఖ్యంగా అరుణ్, ఫస్ట్ నుంచి సెట్లో నేను చూస్తున్నప్పుడు అతని ఎనర్జీస్ కానీ, అతనికి ఉన్న ఇంప్రొవైజేషన్స్ క్వాలిటీస్ కానీ చాలా ప్రత్యేకము. ఈ క్యారెక్టర్లు, మీరు చేసిన క్యారెక్టర్లు నిజంగా ఆ ఎనర్జీస్ చాలా వరకు పనికొచ్చాయి. అలాగే ఇంకొక శివకుమార్, అతను రాలేదు ఇవాళ, అతను కూడా చాలా బాగా చేశారు.
అలాగే ప్రత్యేకంగా ఇంకా నటుల గురించి చెప్పాలంటే రాశి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ట్రైలర్స్లో కూడా చాలా అద్భుతంగా మీరు చేశారు. మేల్ యాక్టర్స్కి క్యారెక్టర్స్ దొరుకుతాయి కానీ ఫిమేల్ యాక్టర్స్కి ఇలాంటివి ఈ క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. మీకు యాక్టర్గా చాలా మంచిగా అనిపించింది నాకు. సో యాక్టర్స్ విషయం అలా అందరూ చాలా చాలా శేషు గారు ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అందరూ చాలా బాగా చేశారు. ఇంకా మిగతా విషయానికి వస్తే కథను నమ్ముకొని ఆయన అప్రోచ్ అయిన పద్ధతి మన డైరెక్టర్ పురుషోత్తం గారు చాలా అద్భుతము. ప్రత్యేకంగా ఇలాంటి ఒక మొదటి సినిమాలోనే మీరు విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి మంచి చిత్రాలని మీరు ఇంకా ముందు అందించాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ కథను నమ్మి ఫిల్మ్గా చేయడానికి ముందుకొచ్చిన స్నేహల్ కానీ శ్రీధర్ కానీ వీళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ మొత్తం ప్రాజెక్టులో నేను ఒక పార్ట్ అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా పురుషోత్తం రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టేసాం. మీకు మామూలుగా కాదు, అదేదో ఆ కథ చూసాక అనిపించింది ఎక్కడో కొడుతోంది సీనా అన్నట్టు. అసలు ఏంటి అంత పురాణాల గురించి అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మీరేనా తీసింది అన్నంత రేంజ్లో మాకు అనిపించింది. కానీ చాలా అద్భుతంగా సెటరికల్గా చెప్పట్లేదు, చాలా సంతోషంతో చెప్తున్నాం. మనూరే కదా, మనల్ని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లా. కరెక్టే. థ్యాంక్ యూ. ఫస్ట్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీ పేషెన్స్కి ఏదో చిన్న సినిమా అని లైట్ తీసుకోకుండా చాలా ఎంకరేజ్ చేశారు. మా దగ్గర గెస్ట్ లేకపోవచ్చు కానీ మేము మీకు ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. లుంగీలు కట్టాము, ఇద్దరిని తీసుకొచ్చాము. ఈవెన్ మా యాంకర్ కూడా అందంగా తయారై వస్తుంది మా కోసం ప్రత్యేకంగా. అండ్ మా హీరోయిన్ సింగిల్ హ్యాండెడ్గా ఎప్పుడు అబ్బాయిలని ఎప్పుడు ఎవరు చూస్తారు కానీ మా హీరోయిన్ ఒక్కతే ఉంటుంది కానీ అద్భుతంగా రెడీ అయి వస్తుంది ఆడియన్స్ కోసం. అంటే లేడీస్ లేకపోతే మ్యాక్సిమం వ్యూవర్షిప్ ఉండదు, దానికోసమని చాలా ప్రయత్నం చేస్తుంది. అండ్ మా రాశికి కూడా థ్యాంక్స్, అండ్ స్రవంతి గారికి థ్యాంక్స్, అండ్ మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి, ఈ మూవీ ఇప్పటి వరకు చాలా బాగా రివ్యూస్ వచ్చాయి, జనాలకి నచ్చింది అంటున్నారు. ఇంకా కమింగ్ డేస్లో కూడా బాగా ఆడాలని అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో చూద్దామని లైట్ తీసుకోకండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మలయాళం సినిమాలు మాత్రమే థియేటర్లో ఓటీటీలో చూస్తే బాగుంటుంది. ఇది కూడా మలయాళం సినిమా అనుకోకండి. కొత్త వాళ్ళైనా కూడా ఎంకరేజ్ చేస్తే ఓటీటీలో మలయాళం వాళ్ళు చూస్తారు మన సినిమా. తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలు చూసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ మా ఆర్టిస్టులకి, మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అసలు 3 years అయింది ఇది. యాక్చువల్లీ నేను రిలీజ్ అవుతుందా ఈ మూవీ అనే స్టేజ్కి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ ఎక్కడ దాన్ని సపోర్ట్ చేస్తూ 1.5 year యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఈ పాటికి ఈ సినిమా ఆగిపోయి చాలా రోజులు అయ్యిండేది, రిలీజ్ కూడా చేసేవాళ్ళు కాదు. అది శశిధర్ కాశీ అండ్ స్నేహల్ గారు కాబట్టే దీన్ని అంత నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా శివ కందుకూరి కూడా చాలా అసలు ఎక్కడ కూడా 3 years నుంచి దీన్ని నమ్ముతూనే వచ్చాడు. చాలా థ్యాంక్స్ బ్రో. మా రాశి గారికి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశాను, చాలా థ్యాంక్స్. అండ్ షఫీ గారు, జాన్ ఫిలిప్స్ థియేటర్లో ఆయన క్యారెక్టర్ని చాలా కనెక్ట్ అయ్యారు అందరూ. ఆయన హల్లెలూయా అన్నప్పుడంతా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీక్ నాకు తెలిసి ఫుల్ హౌస్ఫుల్స్ వస్తున్నాయి. నాకు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి కాల్స్ వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు. ఈవెన్ చెన్నైలో ఆడుతూ ఉంది, కర్ణాటక నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి. అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు, మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇదొక్కటి మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కథలు తీయగలను అని నాకు నమ్మకం ఉంది. ఇది చాలా బేసిక్ నా దగ్గర నుంచి ఈ కథ. సపోర్ట్ చేస్తారు, ఇంకా మంచి కథలు రాయగలనని నాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ రాసినవి ఉన్నాయి, అవి చూడాలనుకుంటే ఇంకా బాగా చూడండి, ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ లుంగి ఫ్యాంటసీ మీదేనా? ఓకే.
మన ట్రెడిషన్ కదా, మలయాళం వాళ్ళు మాత్రమే కాదు కదా, మనం కూడా కడతాం ఇలాంటివి. ఆ ట్రెడిషన్ ఓకే, బేసిక్గా ఆయనకు రికార్డ్ చేసుకునే ఫ్యాంటసీలు ఉన్నప్పుడు ఈ లుంగి ఫ్యాంటసీ మీదేనేమో అని. ఖచ్చితంగా ఇది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ లక్ష్మి రాశి గారు. అండ్ తినైతే నిజంగా ప్రతి ప్రమోషన్ కూడా ఎంత దగ్గరుండి చూసుకున్నారు, చిన్న దాని నుంచి. ఐఎమ్ సీయింగ్ ఆల్ యువర్ పోస్ట్ అండ్ రీల్స్. హార్డీ కంగ్రాచులేషన్స్, మీ కష్టం అంతా నిన్న కనిపించింది మాకు. అండ్ నౌ ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. అందరికీ నమస్కారం. అండ్ మీడియా వాళ్ళందరికీ జెన్యున్లీ థ్యాంక్ యూ, ఎందుకంటే మాకు బజ్ వచ్చింది, దట్స్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ యాజ్ వెల్. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు అస్సలు ప్రిపేర్ చేయలేదు, సో నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంటుంది. కొంచెం నర్వస్గా ఉన్నాను. మామూలుగా ఐ డోంట్ గెట్ నర్వస్, కానీ ఈరోజు నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు వచ్చిన ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంది. నేను ఇప్పటివరకు ఫీల్ చేయలేదు, ఇప్పటివరకు అవకాశం నాకు అవ్వలేదు. అండ్ ఫస్ట్ ప్రీమియర్ షో టైం నుంచి స్టార్ట్ చేస్తాం, ప్రమోషన్ టైంలో. సో ప్రమోషన్ చేసిన టైంలో వీ న్యూ దట్ వీ హ్యావ్ అ గుడ్ ఫిల్మ్, వీ హ్యావ్ గుడ్ కాంటెంట్, బట్ how do we take it forward, how we make people come out of their home and come to the theatres. సో తేజు గారు చాలా హెల్ప్ చేశారు మీరు. అండ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు we all were promoting without any timings, without sleeping on time or without food. So I think అది కూడా మన బస్కి చాలా హెల్ప్ అయింది. అండ్ సో ప్రీమియర్ షో టైంలో we were like very doubtful. మూవీ బాగుంది, కానీ హౌ విల్ పీపుల్ టేక్ ఇట్, ఎందుకంటే కొంచెం కొత్త సబ్జెక్ట్, యూనిక్ సబ్జెక్ట్, రిస్కీ సబ్జెక్ట్ కూడా. అండ్ మన డైరెక్టర్ గారు ఆ రిస్క్ తీసుకున్నారు అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ సమ్వేర్. సో ప్రీమియర్ తర్వాత వీ హ్యాడ్ like 50-60 people, but other people were general audience. So we interacted with those people and they really liked the film. మనకి యాక్చువల్లీ నేను శివ వి వర్ క్లూలెస్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే చాలా న్యూ మన ఇద్దరికి. సో ప్రీమియర్ తర్వాత ఒకసారి మాట్లాడిన తర్వాత ది వర్ లైక్ సెకండ్ హాఫ్ ఈజ్ అమేజింగ్, చాలా న్యూ ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఈ టైప్లో ఉంటుంది సినిమా. సో ఐ వాజ్ లిటిల్, మన కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగింది. తర్వాత నిన్న మార్నింగ్ వీ వర్ అగైన్ అ లిటిల్ నర్వస్. ఫస్ట్ సెకండ్ షో తర్వాత సడన్లీ స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ వీ వర్ కన్ఫ్యూజ్డ్, వీ వర్ షాక్డ్, హ్యాపీ, ఎమోషనల్ ఎట్ ద సేమ్ టైమ్. ఇది మన సినిమానా, మన ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఫస్ట్ డేకి హౌస్ఫుల్ ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దట్ వీ రియలీ నీడ్ టు థ్యాంక్ you, media also, people who came for promotion also, and even media or reviewers who ever watched the film, they personally told us that the film is really nice, just push it more. And ninna we gave surprise to the theatres. Assalu plan cheyatledu, assalu post cheyatledu ekkadaina. We just went to the theatres and saw the houseful theatre, and I can't explain that feeling. మనకి చాలా కొత్త ఉంది, న్యూ ఉంది, కానీ ఆ ఫీలింగ్ మన ప్రాసెస్ చేయడానికి కూడా నేను టైం తీసుకున్నాను. హౌస్ఫుల్ థియేటర్స్ అండ్ genuinely, organically, people coming and talking to me and Shiva that, no, it's a good film, why are you guys underconfident, or why are you guys being nervous, it's a nice film. So I think that helped us to get more confident. And తర్వాత నిన్న రాత్రి మన ఒక ఇంటర్వ్యూ తర్వాత నిన్న 4 షోస్కి వెళ్ళాము, 4 షోస్ హౌస్ఫుల్ అండి. ఆ ఫీలింగ్ అస్సలు ఐ కాంట్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ వర్డ్స్. And I think every actor once in their lifetime they want to see this. I don't know how much movie did, I don't know how much movie will do, anta double like how much money will come later or it came yesterday or today. I just know that genuinely people are liking the film, and I really request you guys also to promote more and, you know, put a little bit efforts and go to the theatres, because I really don't think you'll get disappointed. అండ్ నేను ఇప్పటి వరకు అసలు ఎవరికి థ్యాంక్ యూ చెప్పలేదు, ఈరోజు ఛాన్స్ దొరికింది. సో మన ప్రొడ్యూసర్స్ గారు శశి అండ్ స్నేహల్ గారికి జెన్యున్గా థ్యాంక్స్ చెప్పాలి. యంగ్ ప్రొడ్యూసర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, ఫస్ట్ మూవీ, అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు ఇండస్ట్రీలో, కానీ
you pulled out such a great movie that people are talking about this film, first thing. And a movie, first it was supposed to release in last year, April. But because of some VFX issues, it got delayed and the producers were all okay with that. If movie is getting delayed, you have to put more money. But they were completely okay with it because they trusted the content. So really, really thank you guys. Thank you. You guys will go really forward in the productions. And Director Garu, chala chala thank you for giving me Lakshmi. And first movie sir ki kuda కానీ అంత కాన్ఫిడెంట్గా ఈ టైప్లో సబ్జెక్ట్, అంత రిస్కీ సబ్జెక్ట్ సార్ తీసుకున్నారు. అండ్ అంత క్లారిటీ ఉంది సార్. మీ క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్. షూటింగ్లో కూడా, ప్రమోషన్లో కూడా, షూటింగ్ తర్వాత కూడా సార్కి అన్నీ క్లారిటీ ఉంది. నాకు ఏ సీన్స్ నుంచి ఏం కావాలి, ఎలా కావాలి. సో ఐ థింక్ యుల్ గో రియలీ ఫార్వర్డ్. అండ్ మన యాక్టర్స్కి షఫీ గారు, యువర్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్. Everyone actually rooting for you in the theaters. And Arun, it's always fun. Arun is became a really good friend, and really fun scenes. People loved your comedy, and more actors are not there, but I really want to thank our costumers who gave me Lakshmi. Anta manchiga chuppincharu naku, anta different ga chuppincharu. Na life lo mamulga I'm really little lot different, kani anta village ammai laga they made me look. Chala chala thank you. And we don't have much actors, but every actor did a great job in the film. I cannot imagine any other actor doing that in their character. And Raj sir మీరు బ్యాక్ బోన్ సార్ మన మూవీకి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు ప్రమోషన్లో కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ నిన్న we were running to theaters here and there just to see, just to experience how people's reaction. Sir was coming everywhere with us. Even Ratri sir థియేటర్స్కి వెళ్ళారు, చూశారు, మనకి వీడియోస్ కూడా పెట్టారు. సో ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అండ్ గ్రేట్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, శివ, ఐ థింక్ దిస్ ఈజ్ న్యూ ఫర్ అస్. చాలా కొత్త ఫీలింగ్ ఫర్ మీ అండ్ శివ. నిన్న వి వర్ డిస్కసింగ్, మన సినిమా అయినా ఎలా హౌస్ఫుల్ ఉంది. we had confidence on the film, but first day lo 4 theaters full. We actually did not expect it. Maybe we are coming on stage and saying it's a good film, it's a good film, we have confidence, but we were also very much scared. And ninna we were looking at each other like, adi mana cinema aina, houseful. I think people are really liking it. And manam interact chesinappudu kuda everyone loved the film. So I think Shiva, you'll go a long way. You have proved yourself as an actor in this film. చాలా కొత్త క్యారెక్టర్ చేశారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా నర్వస్ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు మూవీ ఇంకా పికప్ చేయాలి. అండ్ మీ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పండి, మీరు మాట్లాడతారా లేదా? అండ్ ఇప్పుడు శివ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్పెషల్లీ ఈ సినిమాలో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల కంటే చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ద వే యువర్ లుక్స్ అండ్ మీ డైలాగ్ డెలివరీ, చిన్నవి ఇలా హ్యాండ్ ఇలా తిప్పే విధానం, నడిచే విధానం అన్నీ కూడా అల్టిమేట్గా ఉన్నాయి. హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ హార్టీ వెల్కమ్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు సినిమా బాగా వస్తే చాలనుకున్నాము. ఆ తర్వాత ప్రమోషనల్ మెటీరియల్ బాగా కట్ చేసుకుంటే బాగుండు అనుకున్నాము. టీజర్ అందరికీ నచ్చితే చాలనుకున్నాము. ఆ తర్వాత ట్రైలర్ బాగా రీచ్ అయితే చాలనుకున్నాము. ఒక్క సాంగ్ జనాల వరకు బాగా వెళ్తే చాలనుకున్నాము. ఇవన్నిటికీ మించి ఒక మంచి హిట్ కొడితే బాగుండు అనేది లోపలే ఉంటుంది, కానీ బయటకు ఎవరైనా చెప్పుకోవట్లేరు. మంచి సినిమా చేసాం, ఇది ఒక్కటైతే బాగుండని. అయితే ఈ ఇయర్ నా లక్ ఏంటో తెలియదండి. మా అందరి విష్ ఐ థింక్ అంత గట్టిగా ఉందనుకుంటాను. మేము అనుకున్న విషెస్ అన్నీ అయిపోయి, అండ్ లోపల ఒక గట్టి హిట్ కొట్టాలనుకున్నది కూడా ఫస్ట్ నిజమైపోయింది. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా సినిమా గురించి ఇంత ఎంకరేజింగ్గా రాస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి నేను పేరున ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అండి. అండ్ ఎస్పెషలీ మాకు ఈ సినిమా గురించి ఇంత మంచి బ్యూటిఫుల్ థింగ్స్ చెప్పినందుకు, ఇన్ని రివ్యూస్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ టు ద మీడియా అండి. ప్రతి ఒక్కళ్ళకి మా సినిమాను ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి.
చూస్తున్న ఆడియన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈ మూమెంట్ చాలా బాగుంది అంటున్నారు. మేము అనుకున్నాం ప్రాబ్లీ ఈ మూమెంట్ ఇంకా ఎంజాయ్ చేస్తారేమో దానికంటే అని అనుకున్నాం. బట్ ఈక్వల్ రెస్పాన్స్ ఆ రెండింటికి వస్తున్నాయి. లేకపోతే మా అందరికీ ఫేవరెట్ అనుకున్న మూమెంట్ కంటే కూడా ఇంకొక అదర్ సినిమాలో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. అండ్ ఈ సినిమా చూసిన వాళ్ళకి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మేము ఇద్దాం అనుకున్నామో అది మేము డెలివర్ చేసినందుకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అయితే ఇదంతా పాసిబుల్ అయిందంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ 3 people అండి. ద 3 main pillars ఆఫ్ ద ఫిల్మ్. మా ప్రొడ్యూసర్స్ స్నేహల్ గారు, శశి గారు అండ్ కార్తిక్ గారు. మోర్ దెన్ ప్రొడ్యూసర్స్ నాకు దే ఆర్ లైక్ బ్రదర్స్ అండి. ఎప్పుడైతే ఒక హిట్ టాక్ మనం తెచ్చుకున్నాము, మంచి రెస్పాన్స్ సినిమాకి వచ్చిందని ఎప్పుడైతే మాకు తెలిసిందో, వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ ఫిలిం పడింది అనే దానికంటే కూడా బ్రో నీకు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం పడింది, వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ అంటూ ముందుకు వచ్చారండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్. అంత హార్ట్ ఆఫ్ గోల్డ్ అండి వాళ్ళది. ది ఎంటైర్ ఫ్యామిలీ, కీర్తన గారికి, ప్రీతి గారికి, కార్తిక్, స్నేహల్ అండ్ శశి బ్రో, ఐ ఓ యూ గైజ్ బిగ్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ బ్రో. అండ్ అలాగే మా డైరెక్టర్ పురుషోత్తం, డెబ్యూ సినిమాతోనే హిట్ కొట్టిన డైరెక్టర్స్ లిస్ట్లో ఇంకొకళ్ళు వచ్చేసారు. ఇంత యునీక్ క్యారెక్టరైజేషన్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ బ్రో. అంటే నేను చేసిన 4 సినిమాలకి దీనికి అసలు ఎక్కడ పోలికలేదని అనేది అందరూ ఫస్ట్ నాకు అదే వచ్చి చెప్తున్నారు. అది చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ నీకున్న ఆ ఐడియా ఏదైతే ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేద్దాము, వాయిస్ మాడ్యులేషన్ చేంజ్ చేద్దాం, ఇలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఏదైతే అన్నావు, అదంతా ఇట్స్ కమింగ్ ఇన్ టు ప్లే టుడే. సో చాలా హ్యాపీ బ్రో. అండ్ ఈ భూతార్థం భాస్కర్ నారాయణ నన్ను అనుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ మనిషి చాలా రోజులు ఉండిపోతాడండి ఇండస్ట్రీలో. సో ఈ వెటకారము, స్టేజ్ మీద మాట్లాడే అన్నిటికీ మీరు అందరూ కూడా అలవాటు పడిపోండి. నాకు తెలిసి చాలా ఏళ్ళ వరకు ఈ మనిషిని ఇక్కడ చూస్తుంటాం మనం. అండ్ చాలా మంచి సినిమాలు కూడా ఫ్యూచర్లో ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. యూ హ్యావ్ ఫైనలీ అరైవ్డ్. అండ్ ఈ సినిమాతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. అంటే మాకు ఇందాక అందరూ చెప్పినట్టు ఒక 2.5 years ట్రావెల్ కాబట్టి ఎక్కడ కూడా నాకు అంటే వాళ్ళని థ్యాంక్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ నాకు ఏదోలా ఉంది. ఎందుకంటే దేర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. అంటే ఎలా అంటే నాకు ఇంట్లో ఒక మనిషికి థ్యాంక్ యూ చెప్తున్నట్టుంది మన కోసం ఇది చేసినందుకు ఇవాళ ఇక్కడ మాట్లాడుతుంటే. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఫ్యూ పీపుల్ ఇన్ దిస్ కాస్ట్ అండ్ క్రూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఓపి గౌతమ్ జార్జ్ గారు. సినిమా చూసిన వాళ్ళంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా వచ్చాయి విజువల్స్ అని చెప్తున్నారు. సో మేజర్ పార్ట్ ఆఫ్ దట్ క్రెడిట్ ఆయనకి వెళ్తుంది. అండ్ అలాగే ఆ విజువల్స్ డిపార్ట్మెంట్లో చాలా వరకు హెల్ప్ చేసిన మా రోషన్ గారు. అండ్ హీ వాజ్ ఆల్సో అన్ అదర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం అండి. మా ఎంటైర్ పోస్టర్ డిజైన్స్ దగ్గర నుంచి, మా లిరికల్ వీడియోస్ దగ్గర నుంచి, చిన్న బేసిక్ డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మాకు క్లియర్గా తెచ్చిపెట్టిన రోషన్ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ అలాగే మమ్మల్ని ఇంత బ్యూటిఫుల్గా చూపించిన, ఇంత మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చిన అశ్వంత్ గారికి, ప్రతిభ గారికి, చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ మమ్మల్ని డిజైన్ చేసి చాలా కొత్తగా చూపించారు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ఎప్పుడు కూడా ఇంత వామ్గా ఇంత బాగా మమ్మల్ని చూసుకున్నందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అలాగే మ్యూజిక్ అనేది ఒక మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని అందరూ అంటున్నారండి. చూసిన ప్రతి ఒక్కళ్ళకి మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. సో శ్రీచరణ్ పాకాల గారికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి. అసలు అలాంటి బీజిఎం ఇచ్చినందుకు నా విజువల్ నేను చూసుకుంటానంటే అనిపించింది, అరే అమ్మ ఏ ముందర అనిపించింది. ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు శ్రీచరణ్ గారు. అండ్ విజయ్ బుల్గనన్ గారు 2 songs ఇచ్చారు. ఆ 2 కూడా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి. అంటే మా సినిమాలో పాటని కాదు, నాకు చాలా జెన్యున్గా నచ్చిన 2 songs అవి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. సో ఈ సినిమాని చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేశారండి. అంటే అదే నాకు తెలిసి మాకు ఫస్ట్ విక్టరీ ఏదైనా ఉందంటే మేము చేసిన సినిమాని వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఐ థింక్ అదే మా ఫస్ట్ విక్టరీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధీరజ్ మొగిలినేని బ్రోకి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఈజ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ బ్రదర్. అండ్ ఈ సినిమా చూసి ఈ సినిమాని మమ్మల్ని నమ్మి ఆ సినిమాకి ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి ధీరజ్ గారికి అండ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కి. ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. అలాగే మా సినిమాని సినీ గ్యాలక్సీ వాళ్ళు యూఎస్లో రిలీజ్ చేశారు. మాకు ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అలాగే మా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సినిమాని చూసి ముందు వాళ్ళకి ఆ సినిమా నచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీ దాకా తీసుకొచ్చినప్పుడు మాకు అనిపించింది ఎక్కడో మేబీ మేము చేసిన పని రైట్ ఏమో అని అనిపించింది. అండ్ ఆ ఫీలింగ్ని ఒక 10 times రెట్టింపు చేశారు ఆడియన్స్ అంతా కూడా. నేను Day 1 నుంచి కూడా నేను ఒకటే నమ్మానండి. నాకు తెలిసి కంటెంట్ ఉన్న సినిమాని నమ్ముదాము అని.
ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చాలామంది వచ్చి అన్నారు, అంటే చిన్న సినిమా కదా రీచ్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అంటే అది ట్రైలర్ అది ప్రామిసింగ్గా ఉంది బట్ ఆడియన్స్ దగ్గర రీచ్ అవుతుంది అనుకుంటున్నారా అంటే నేను అందరికీ ఒకటే చెప్పానండి, అంతే. నేను కంటెంట్ని నమ్మాను, ఈ సినిమాలో ఉన్న విషయాన్ని నమ్మాను, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మన తెలుగు ఆడియన్స్ని నమ్ముతున్నాను. వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడూ లెట్ డౌన్ చేయలేదు, ఈ సినిమాని కూడా లెట్ డౌన్ చేయరు అని నేను అనుకున్నాను. అండ్ ఇవాళ అదే రైట్ అయిందండి. మాకు ఒక చిన్న సినిమాకి ఫ్రైడే రిలీజ్ అయిన ఫస్ట్ డే నాడు 7 హౌస్ఫుల్ షోస్ పడడం అనేది ఎక్కడైనా విన్నామా? అలాగే ఒక 8 షోస్ ఆర్ మోర్ దెన్ 70% ఫుల్ అండి, ఇంక్లూడింగ్ సింగిల్ స్క్రీన్స్. అలాగే చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో అక్కడ అన్ని చోట్ల కూడా ఇంత బ్యూటిఫుల్ రన్ ఇచ్చారు అంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద తెలుగు ఆడియన్స్ అండి. నాకు తెలిసి నేను కంటెంట్ మాత్రమే ఫస్ట్ సినిమా నుంచి నమ్ముతూ వచ్చాను, అండ్ అది ఈ సినిమాతో అది రైట్ అని ప్రూవ్ అయింది. సో ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఒకటే ఒక ఫిలాసఫీ అండి, కంటెంట్ని మాత్రమే నమ్ముదాం, అంతే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో యాక్టర్స్ అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ ఆల్వేస్ బిన్ సో సపోర్టివ్ అండ్ ఇట్ వాస్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అలాగే అరుణ్ బ్రో, ఇదేదో థ్యాంక్ యూ చెప్తుంటే చాలా ఇన్ఫార్మల్గా ఉంది కానీ చాలా చాలా థ్యాంక్స్ బ్రో, ఇట్ ఈస్ సో వండర్ఫుల్. అలాగే మా మార్క్ క్యారెక్టర్ ప్లే చేసిన గౌరవ్ కానీ, మా శివ బ్రో కానీ, వర్షిణి గారు, సో మెనీ అదర్ యాక్టర్స్ అండి. అలాగే దేవి ప్రసాద్ గారితో హ్యావ్ అ స్పెషల్ బాండ్. నాకు ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నేను ఆయనతో చేస్తూ వచ్చాను, అండ్ ఈ సినిమాలో ఇట్ ఇస్ అ వెరీ స్పెషల్ బాండ్. సినిమా చూసిన వాళ్ళు మీ అందరికీ తెలుసు వాట్ అ గుడ్ పర్ఫార్మెన్స్ అనేది. And last but not the least, Rashi, thank you so much for being such an amazing friend. And I just wish you nothing but all the success. So, ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్కి ఆ సక్సెస్ పడాలండి. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్ దగ్గరకు వచ్చేసరికి నాకు సక్సెస్ కంటే కూడా సమ్హౌ డే 1 నుంచి కూడా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ కోసము, ఈ సినిమా వెనుకున్న వాళ్ళ కోసం ఈ సినిమా సక్సెస్ అయితే బాగుంటుందని నేను రోజు అనుకున్నాను. దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ దిస్ టీమ్ అండ్ ద పీపుల్ బిహైండ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇవాళ ఆడియన్స్ అది ఇచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి. మీరు కనుక సినిమా చూడకపోతే డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక చాలా యూనిక్ అటెంప్ట్తో మేము ముందుకు వచ్చాము. చాలా 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 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మిమ్మల్ని డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్ని హోల్డ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. సో మాకు ఆ ట్రెండ్ చూస్తుంటే, అంటే ప్రీమియర్ షో ఒక్కటేస్తే చాలా అనుకున్నాము, అది ఫుల్ అయిపోయింది. సెకండ్ షో ఫుల్ అయింది, థర్డ్ ప్రీమియర్ షో ఫుల్ అయింది. అక్కడి నుంచి ఫస్ట్ డే నాడు 7 హౌస్ఫుల్స్ దగ్గర నుంచి ఒక 80% ఫిల్లింగ్ ఉన్న ఇంకొక 8 షోస్ దగ్గర నుంచి స్లోలీ సాటర్డేస్ అండ్ సండేస్ కూడా పికప్ అవుతూ చూస్తున్నాము. సో దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి, సపోర్ట్ గుడ్ సినిమా. అండ్ మీడియా అందరికీ కూడా మా సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు, వర్డ్ స్ప్రెడ్ చేస్తున్నందుకు ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అండి. ఐ హోప్ అండ్ ప్రే దట్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా మాకు ఈ సపోర్ట్ మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో మా సినిమా చూడకపోతే దయచేసి చూడండి, థియేటర్స్లో ప్లే అవుతుంది. సో ఒక పాపులర్ రెఫరెన్స్ సమ్హౌ గుర్తొస్తుందండి, కష్టపడ్డాం, సినిమా తీసాం, హిట్ కొట్టాం. అలాగే ఐ థింక్ ఇవాళ మా కాస్ట్ అండ్ క్రూ అందరం కూడా లుంగీస్ వేసుకున్నాము. మాకు ఆడియన్స్ ఒక థింగ్ చేయడానికి ఒక అవకాశం అయితే ఈసారి ఇచ్చారు. సో